లెక్క మీరు ఏషమేసి లేకపోతే నాగసాధువు లెక్క నిజంగానే మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటే మీకు కూడా తెలిసేది. జిగర్లో మీకు దమ్ముందా చెప్పేది అని అడుగుతున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అఘోరి 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 రీసెంట్ గా మొత్తం అఘోరి అల్చల్. అఘోరి మాయలు చేసింది, అఘోరి మంత్రాలు చేసింది, అఘోరి క్షేత్రాలకు పోయింది. అరే అరే ఎన్ని చేసింది అఘోరి. సనాతన ధర్మం అంటది, భగవద్గీత అంటది, రామాయణం అంటది, మన హిందూ ధర్మం అంటది. ఇన్ని చెప్పిన అఘోరి ఎంత అరాచకాలు చేస్తున్నదని చెప్పేసి ఇదివరకు కూడా చాలా మంది మీ పైన అందరు నెగిటివ్ ఎక్కువనే ఉన్నారు. కానీ అసలు ఈమె గురించి చెప్పడానికి భయపడడానికి కారణం ఏం తెలుసా? వేదాంత్ భాయ్, నువ్వు చాలా మంచి 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 వీడియోలు చేస్తా ఉన్నావు, మంచి మంచి పోరాటం చేస్తున్నావు సొసైటీ గురించి. అందులో ఈ అఘోరి గురించి ఇదివరకే నువ్వు చేసినావు, ఇప్పుడు కూడా చేసినావు, మేము అప్రిషియేట్ చేస్తున్నాం ఈ విషయంలో. అయితే ఏమైందంటే ఇందులో వేదాంత్ భాయ్ నీ వీడియోలో ఒక మాట నువ్వు ఏమనంటే, చాలా మంది కూడా ఇలాంటి ఫేక్ అఘోరీలను కానీ లేకపోతే ఫేక్ మంత్రగాళ్ళని కానీ ఇలాంటి వాళ్ళని అందరూ ఎదిరించాలని చాలా మందికి ఉంది. కాకపోతే ఈ మతోన్మాదం ఏదైతే ఉందో ఈ భయం వల్ల చాలా మంది చెప్పలేకపోతారు. ఒకప్పుడు ఏమైందంటే ఇదే అఘోరిని సుమన్ టీవీ వ్యక్తి రోహిత్ అనే పర్సన్ ఆల్రెడీ అఘోరి పైన నీకు కార్లు ఎట్లు వచ్చినాయి, నువ్వు ఇట్లా ఎందుకు తిరుగుతున్నావు, అసలు అఘోరి బిహేవియర్ ఇది కాదు కదా, నువ్వు ఇంత డిఫరెంట్ వైల్డ్ గా ఉన్నావు, దీనికి గల కారణాలు ఏందని చెప్పేసి రోహిత్ అని సుమన్ టీవీ యాంకర్ తనను క్వశ్చన్ చేస్తే, ఈ అఘోరి ఎవరండి అలియాస్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక గాంజాయి కొట్టే వ్యక్తి సిగరెట్ తాగే వ్యక్తి, ఈ పర్సన్ ఇతని వల్గర్ బిహేవియర్ చూసి సుమన్ టీవీ యాంకర్ రోహర్ అనే పర్సన్ ఇతను ఇంటర్వ్యూ చేసి అతని ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, అయితే అఘోరి నిజాలు ఏందని చెప్పేసి అతను బట్టబయలు చేయబోతే ఈ చిత్రగుప్త ఛానల్ అని చెప్పేసి ఒక ఆయనది ఉంటుంది మన హిందూ సాంప్రదాయానికి సంబంధించి, అతను ఏదో పోస్ట్ ఉంది, నాకు అంత ఐడియా లేదు. గిరీష్ బాయ్ నమస్తే. ఎక్కడున్నావన్నా గిరీష్ అన్న? ఎంత జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది, మన మతం పట్ల ఎలాంటి అరాజకాలు జరుగుతున్నాయి, మన మతాన్ని కించపరుస్తున్నారే, మనోళ్ళే కించపరుస్తున్నారే. ఇప్పుడు రావాలి, నువ్వు ఇంతకు ముందుకు వచ్చినావు కదనే సుమన్ టీవీ యాంకర్ ని మాట్లాడుతుంది కదా, సుమన్ టీవీ యాంకర్ అరే మా అఘోరిని నువ్వు సనాతన ధర్మాన్ని కించపరుస్తావు అంటివి. రోషన్ గారు నమస్తే. నమస్తే అండి. ఎవరు? నేను గిరీష్ దారముని చిత్రగుప్త నుంచి మాట్లాడుతున్నా. అప్పుడు కూడా ఆమె నాగసాధువు లెక్క మీరు ఏషమేసి లేకపోతే నాగసాధువు లెక్క నిజంగానే మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటే మీకు కూడా తెలిసేది. ఓం క్రీం క్రూం కుం భీం బుం బుం కం క్రీం. అసలు నువ్వేం తెలుసుకున్నావనా గిరీష్ భాయ్? అసలు అఘోరి గురించి నీ వర్షన్ ఏంది? అంటే మతోన్మాదంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది నిజమా? అంటే ఆ గెటప్ వేసుకుంటే చాలా, ఇప్పుడు రామభక్తుడు అని చెప్పుకొని ఆ గెటప్ వేసుకొని లోపల మోసాలు ఎన్నైనా చేయవచ్చా? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సొసైటీకి మెసేజ్ ఏమి ఇస్తా ఉన్నారు? యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు? గిరీష్ భాయ్ నాకు అర్థం కాలేదు. అఘోరి అనే పర్సన్ అసలు వాడు ఏంది, వాడి పుట్టుపురోతరం ఏంది, వాడు ఎట్లా ఉన్నాడు, ఎట్లా బిహేవ్ చేసిండు, వాడు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాడు వాడు అంగం మార్పించుకొని ఆ విధంగా తయారైన వ్యక్తిని నువ్వు అతని పరీక్షించలేక, అతని వ్యక్తిగత భావాలు ఏందో తెలుసుకోలేక ఒక సుమన్ టీవీ యాంకర్ ని, రోహన్ అనే పర్సన్ ని నువ్వు ఎట్లా మాట్లాడినావు? నువ్వు జిగర్ల దమ్ముందా అని మాట్లాడినావు? నువ్వు ఎట్లా మాట్లాడుతావనా? ఏడా ఉన్నావే? ఇప్పుడు ఇంత దరిద్రం జరుగుతుంది. అరే మన హిందూ మత సాంప్రదాయాల్లో లేడీస్ పెళ్లి చేసుకుంటారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని మాట్లాడిన అఘోరి అలియాస్ శ్రీనివాస్, ఈ పర్సన్ గురించి నీకు ఏం అవగాహన ఉన్నదనా? నీ వీడియోని ఎంతమంది చూసారు తెలుసానా? కొన్ని వేల మంది, లక్షల మంది చూసి కింద కామెంట్లు పెట్టిరే గిరీష్ భాయ్. ఇప్పుడు నిన్ను ఒకని అంటున్నారు అనుకోకనా, మళ్ళీ ఇంకో మన మతోన్మాదులు చాలా మంది ఉన్నారన్న. మన హిందూ మత సాంప్రదాయాన్ని కాపాడుతున్న వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నేను దూషించట్లేదు. నేను ఏం చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు మన అమ్మ మంచిదని నిరూపించుకోవాలంటే మన అమ్మ చెడుదారిలో పోతుంటే మన అమ్మకు మనం చెప్పుకోవాలి గిరీష్ భాయ్. నేను అది చెప్తున్నా. అమర ప్రసాద్ అన్న ఎక్కడున్నావు అన్న? లలిత్ కుమార్ అన్న, కరుణాకర్ సుగుణ అన్న ఎక్కడున్నారన్న వీరంతా? ఇప్పుడు మన అమ్మ తప్పు చేస్తేనే కదా పక్కోడు ఏలైతే చూపుతాడు. ఇప్పుడు మన మతంలో జరుగుతున్నాయి కదా ఇవన్నీ. ఒకప్పుడు డేరా బాబా, మొన్నటి వరకు అప్పాజీ, ఇప్పుడు మళ్ళా మన రీసెంట్ గా ఛానల్ వచ్చిందనా శివ స్టూడియోస్ అని చెప్పేసి. అసలు ఆ బ్రదర్ కి ఏం అర్థమైంది నాకు అర్థమైతలేదు. శివ స్టూడియో అన్న బ్రదర్ మరి హైలైట్ కావడానికి చేసినా నాకు అర్థం కాదు. అప్పాజీ అని చెప్పేసి మొన్నటి వరకు సెన్సేషనల్ గా మారింది అతని న్యూస్. ఆయనకి ఏదో మహిమలు ఉన్నాయంట, ఫోన్ నెంబర్లు చెప్తున్నాడంట, పేర్లు చెప్తున్నాడంట, మన పుట్టు పూర్వతరాలు చెప్తున్నాడంట అని చెప్పేసి నమ్మి అవును ఇది నిజం అని చెప్పి చేసేడే. ఇలాంటివన్నీ ఫేక్ కదన్నా. ఈ విషయంలో నేనేమంటున్నానా అంటే, మొన్నటి వరకు అప్పాజీని కూడా ఇంటర్వ్యూ చేసిన ఒక శివ స్టూడియోస్ అనే ఒక పర్సన్ కూడా అప్పాజీ మహిళలు నిజం అని చెప్పేసి నిరూపించిండే. అసలు ఏం నిజమే? అసలు మాయల మంత్రాలు ఎక్కడి నుంచి నిజమవుతున్నాయన్నా? తర్వాత డేరా బాబా, దాని తర్వాత ఈ శివ అనే స్టూడియోస్ లో రౌడీ రాకేష్ అని చెప్పేసి మాయం వేసి ఇట్లా చేయలేవకుండా చేసాడనా? అదేంది మరి? చేయలేవకుండా చేస్తాడంట, ఏదో బండారిస్తాడంట, అది తీర్థం లాగా అవుతుందంట. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, జనాలు కూడా మీకు చాలా అవగాహన వాళ్ళ విషయాలపైన. వేదాంత్ పై నువ్వు మంచి విషయాలు నీ ఛానల్ ద్వారా బయటకు తీసుకొస్తున్నావు, మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం నీకు. అయితే ఇదే విషయంలో మన ఛానల్ నుంచి జనాలకు చెప్పేది ఏంటంటే,
90 చెప్తారండి. ఫేక్ న్యూసెస్ ఎందో చెప్తారండి. ఇప్పుడు మనము ఆల్రెడీ మతోన్మాద ఉచ్చులో ఉన్నాం. ఈ మతోన్మాద భావాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ పై అధికారులు ఏదైతే చెప్తే అదే నిజమని నమ్ముతారు అనమాట. ఇప్పుడు మత భావజాలం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఇది ఇట్లా చేయాలి అంటే అదే కరెక్ట్ అని నమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించనియరు. ఈ జనాలని ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ముహూర్తాల పేరు మీద, తర్వాత ఈ మాయలు మంత్రాల పేరు మీద ఇలాంటి ఫేక్ బేవర్స్ గాలు, మాయగాలు, మంత్రగాలు వస్తుంటే ఇట్లా చిల్లగా ప్రెడిక్షన్ చెప్తాం, ఇట్లా జీవితాలను మార్చేస్తాం, తర్వాత ఏదో మాయలు మంత్రాలు చేస్తాం, మా దగ్గర శక్తులనే అని చెప్పేసి ఇట్లా మన మతంలో చొరబడిన వ్యక్తులని ఫస్ట్ మనము క్వశ్చన్ చేయాలి. గిరీష్ అన్న, తర్వాత అమర ప్రసాద్ అన్న, లలిత కుమార్ అన్న ఏడున్నారన్నా, ఇక్కడ కనిపిస్తలేరేమో ఈ న్యూస్ లా. బైరి నరేష్ ఏమో పాట పాడిన అని చెప్పేసి పెద్ద అల్చల్ చేశారు కదనే. సినీ నటులు ఏదో కొన్ని పాటల గురించి ఏదో వెక్కిలి చేష్టలు చేశారని చెప్పేసి క్షమాపణ చెప్పిస్తారు కదా మన ఛానల్లో. మనం హిందూ మతం మీద అగౌరవపరిచారని చెప్పేసి మనం క్షమాపణ చెప్పిస్తాం కదానా. ఈ క్షమాపణ చెప్పిస్తాం కదా మనం. మరి ఇప్పుడు ఇతని పట్ల మరి మనం ఎవరి క్షమాపణ చెప్పాలన్నా, మనం క్షమాపణ చెప్పాలన్నా సొసైటీకి, లేకపోతే ఈ అఘోరిని ఏం చేయాలన్నా మనము? ఇట్లా ఎన్నో వచ్చారు కదా. మొన్న వరకు అలియాస్ అప్పాజీ అనే ఒక పర్సన్ ఆయన హైలైట్ అయ్యాడు. ఇప్పుడు రౌడీ రాకేష్ అనే ఆయన కూడా మాయలు మంత్రాలు చేస్తాడంట. ఇప్పుడు మన మతంలో ఇవి జరుగుతున్నాయి కదనా. ఇప్పుడు మన అమ్మ తప్పు చేస్తుంటే మన అమ్మను మనం కంట్రోల్లో పెట్టుకుంటే అవతల మనకి ఏలెత్తి చూపడు కదనా. ఈ ఇంకిత జ్ఞానం మనకు ఉండాలి కదన్నా. మనకు లేకపోయినా ఈ జనాలు నిజంగా ఈ శివ స్టూడియోస్ అని రౌడీ రాకేష్ హైలైట్ చేసి ఆడేదో మంత్రాలు చేస్తున్నాడు, చేయలేవకుండా చేస్తాడు, బండారు తీయగా చేస్తాడు అని చెప్పేసి చెప్తే లక్షల మంది చూసిర్రు నాయన. కింద వీడియో లక్షల మంది కామెంట్ పెట్టారు. అసలు ఎడ్యుకేషన్ ఎందుకోసం చేస్తారు నాకు అర్థం కావాలి. అంటే అజ్ఞానంలో కోనికైనా చదువు అనేది మన జ్ఞాన బాటలో నడవడానికి. ఒక్కసారి ఆలోచించండి. ఎవరో మతాధిపతులు చెప్పినంత మాత్రాన, లేకపోతే మన ప్రధానమంత్రి మోడీ చెప్పినంత మాత్రాన, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రాన ఈ మంత్రాలకు చింతకాయలు రాలవు. అది మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి. మాయలు మంత్రాలు అన్ని ఫేకు. మనం నమ్మినంత కాలం మన బలహీనతని అవకాశం చేసుకుని ఇలాంటి బేవర్స్ గా ఎంతో మంది పుట్టుకొస్తుంటారు. ఎప్పుడే కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మతోన్మాద భావం అనేది చాలా డేంజర్ అండి. ఇది మతోన్మాదం అనేది ఎట్లా అంటే నేను చెప్పిందే వినాలి, మేం చెప్పిందే మతం అని చెప్తా ఉంటారు. ఇందులో ఎట్లా ఉంటది అంటే వాళ్ళది మేము చెప్పింది వినకపోతే కాల్ చేస్తామనే రేంజ్ లో ఉంటది మతోన్మాదం. తీవ్రవాదం అనేది ఉంది, చాలా ప్రమాదకరమైన మాట. నా మాటే వినాలందరూ, నా మాట వినకపోతే కాల్ చేస్తా. ఒక్కొక్క మతానికి సంబంధించి కొన్ని పదవులు ఉంటాయి. అయితే ఆ పదవులు ఎలాంటి పర్సన్ ఎలిజిబుల్ పర్సన్ పెట్టాలి తెలుసా? ఇది నా సజెషన్. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వ్యక్తులు మీరు కూడా కామెంట్ చేయండి. అలాంటి పదవికి ఎవరు ఎలిజిబుల్ కావాలంటే పర్ఫెక్ట్ గా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి సొసైటీ మీద ఒక అవగాహన ఉండి ఒక పిహెచ్డి చేసిన వ్యక్తికి మనం ఇలాంటి పదవులు కట్టగడితే వాళ్ళు వాల్యుబుల్ గా, వాళ్ళు విలువగల వ్యక్తులుగా సొసైటీకి ఎలాంటి మెసేజ్ చేయాలో అలాంటి మెసేజ్ ఇస్తారు. ఇప్పుడు ఈ అమర ప్రసాద్ అన్న కానీ, గిరీష్ అన్న కానీ, తర్వాత కొందరు ఎందుకు ఉన్నారు ఏమంటారు అంటే వాడిని నరికేస్తాం, పొడి చేస్తాం అని చెప్పేసి రెచ్చగొడుతుంటారు. అరే మా మతం పట్ల మాట్లాడినాం అని చెప్పేసి, మీ మతం పట్ల మాట్లాడినాం అని చెప్పేసి. ఇప్పుడు లేడీ అఘోరి ఏం చేసింది తెలుసా? ప్రళయం సృష్టిస్తా, హైదరాబాద్ లో ప్రళయం సృష్టిస్తా, రాష్ట్రంలో ప్రళయం సృష్టిస్తా అని మాట్లాడితే గిరీష్ భాయ్ ఏం మాట్లాడపోతివి, అమర ప్రసాద్ అన్న నువ్వేం మాట్లాడకపోతివి, బైరి నరేష్ మీద అంతగానం బైరీలు కమిది బైరీలు పడతాయంట్రీ. ఇప్పుడు పడతాడు హిందువుల మీద, హిందూ దేవతల మీద, హిందూ గుళ్ళ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడటం. చికోటి ప్రాయణ మర్చిపోయినా. నమస్తే అన్న, మనకు హైదరాబాద్ దగ్గరలో ఉంటామన్నా, మనం కూడా హిందూ సనాతన ధర్మం గురించి చాలా గొప్ప మాట్లాడతామన్నా. మీ యాటిట్యూడ్ నాకు నచ్చుతారా? సరే, ముక్కుసూటి మనిషిగా మీరు మాట్లాడినప్పుడు ఇలాంటి విషయాలపైన మీరు రియాక్ట్ కావాలి కదన్నా. యూత్కు మీరు ఏం నేర్పిస్తున్నారా? యూత్కి ఇన్స్పిరేషన్ గా ఏముంటారన్నా? ఇప్పుడు సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ఇలాంటి మాయలు మంత్రాలు జరుగుతూ ఉంటే మన ఇంట్లో తప్పు జరిగితే మనమే కదన్నా ఫస్ట్ ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. కొద్దిగా ఆలోచన చేయండి అన్న. ఇలాంటి విషయం పైన రియాక్ట్ కాడన్నా. సినీ యాక్టర్ల క్షమాపణలు చెప్పించినాం మనం. ఆల్రెడీ మంచి వ్యక్తులు మేధావులైనా కూడా వాళ్ళ ద్వారా స్వారీలు చెప్పించినాం, మనం క్షమాపణ చెప్పించినాం. మాది తప్పు, మన దేవుళ్ళని, హిందూ మత దేవుళ్ళని తిట్టినందుకు తప్పు అని చెప్పి క్షమాపణ చెప్పించినాం. ఈ అఘోరి అనే ముసుగులో వీడు చేసిన అలియాస్ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అని వీడు చేసిన బేకారు పనులకి ఎందుకన్నా ఎవరు ముందుకు రావట్లేదు? ఆర్ఎస్ఎస్ గాని, బజరంగ్ దళ్ గాని, రాష్ట్రీయ వానరసేన గాని, హిందూ మతాలు గాని, హిందూ మతాధిపతులు గాని మన మతంలో ఇలాంటి బేకార్ ముచ్చట్లు జరుగుతున్నాయి, దీనికి అవకాశం లేదు, మన మతం గొప్పదని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది కదనా. ఈ సమయం అదే కదనా. రాండన్నా, ముందుకు రండి. ఏది మంచి ఏది చెడు జనాలకు వివరించి చెప్పండి. కొద్దిగా జనాలు మీకు కూడా మన ఛానల్ నుంచి చెప్పేది ఒకటే అండి, మనం చదువుకుంటాం కాబట్టి చదువుకున్న వాళ్ళంతా జ్ఞాన మార్గంలో వెళ్ళండి. ఏందండి మతాధిపతులు చెప్పినంత మాత్రం ఇప్పుడు మాయలు ఎట్లా ఉన్నాయి తెలుసా? ఈ మాయలకు లోనయ్యి ఎవరైతే బలహీనమైన మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళని మాయల మంత్రాలు చెప్పే వాళ్ళని ఆకర్షించుకుంటారు వాళ్ళ వైపు. ఈజీగా వీళ్ళు కూడా ఈజీగా ఆకర్షితం అవుతారు. అలాంటి వాళ్ళకు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ప్యూర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ని పోసి తీర్థమంటారు. ఇప్పుడు ఇది ఉంది కదా శివ స్టూడియోస్ లా, ఏదో ఇట్లా పోసేది కదా బండారు పోసి తీయగుంది అని చెప్పేసి మన డైలాగ్ చెప్పినట్టు తీయగుంది అని చెప్తాడు. ఎటకేళ్ళు వచ్చిందని తీయగా మరి ఎట్లా చేస్తావే? నువ్వు ఇన్ని మాయాల మంత్రాలు ఉన్నవి దేశానికి ఆపడానికి ప్రయత్నించుండనా మీ మాయా మంత్రాలతోనా?
దేశాన్ని కాపాడండి. మన దేశం మీదకి పాకిస్తానాడో చైనోడో వేరేటోడో కరోనాలో పంపుతున్నాడు కదా, కరోనా వైరస్ అని పనికిరాని వైరస్ అని పంపుతున్నాడు కదా. గా శక్తులు రాకుండా ఆపురే, మీ శక్తులతో మేము దండం పెడతాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. అరే మీ భక్తులు అయితే మన మేము కూడా ఒక అగోరికి డ్రెస్ చేసుకుంటాం. ఏం మెసేజ్ ఇస్తున్నారన్నా? మీరు బరాబర్ రియాక్ట్ కావాలన్నా గిరీష్ భాయ్ నువ్వు అన్నావు జిగురులో దమ్ముందా అని చెప్పేసి సుమన్ టీవీ యాంకర్ ఎట్లయితే అడిగినావు, అమర ప్రసాద్ అన్న నువ్వు కూడా బైరి నరేష్ ని కానీ నాస్తికులను ఏ విధంగా అయితే నువ్వు క్వశ్చన్ చేసినావు, ఇప్పుడు ఎందుకు మనలో క్వశ్చన్ చేయవు? కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు మీరు రియాక్ట్ కావాలి ఖచ్చితంగా. మా ఛానల్ నుంచి మిమ్మల్ని కోరేది ఒకటే, మన మతంలో తప్పు జరుగుతున్నప్పుడు ఫస్ట్ గా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి మన హిందూ ధర్మం పట్ల ఎవరికి నీచంగా మాట్లాడకూడదంటే మన అమ్మను మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఫస్ట్ రియాక్ట్ కావాల్సింది మన యూత్ ని రెచ్చగొట్టే విధంగా మన ధర్మం ఉండకూడదు కూడా. ఎవరైనా సరే యువత కూడా చూసే విషయాలు, జరుగుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరేం చేస్తున్నారు మాయలకు మంత్రాలకు ప్రలోభపడాల్సిన అవసరం లేదండి. ఇప్పటికీ అయితే ఇంత ఆధునిక టెక్నాలజీ ఇంత అందుబాటులో ఉన్నప్పుడు కూడా మాయలు చేస్తాం మంత్రాలు చేస్తాం అంటే మీరు ఎట్లా నమ్ముతున్నారండి? ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. మోసపోయే వాళ్ళనంతకాలం మీ మోసం చేసే గాడిద నా కొడుకులు ఉడతనే ఉంటారండి. ఆలోచన చేయండి. మా ఛానల్ నుంచి మీకు చెప్పేది ఒకటే, ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారంటే ఫస్ట్ మన హిందూ మతంలో పుట్టుకొస్తున్నారంటే, హిందూ మతంలో ఇలాంటి వరస్ట్ నా కొడుకులు పుట్టుకొస్తున్నారంటే అలాంటి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి మన మతాధిపతులకు మంచి మంచి పదవుల్లో ఉన్నటువంటి నాయకులకు మా ఛానల్ ద్వారా కోరుతున్నామన్నా ఒకటే అన్న, జనాలను మోసపోకుండా కాపాడాల్సిన బాధ్యత మన చేతిలో ఉందనా. ఇతను ఏం చేస్తాం మరి, అఘోరి అలియా శ్రీనివాస్ ని మనం ఏం చేద్దాం అనేది మీరే నిర్ణయించుకోండి. మీకు సపోర్ట్ గా మేము అంతుంటాం. జనాలకు కూడా ఒకటే చెప్తున్నాం, మాయలు మంత్రాలు చేస్తామని చెప్పేసి ఇళ్ళకి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. కాబట్టి మన మతం మన గొప్పది, మన మతాన్ని ప్రేమిద్దాం, ఇతర మతాలని గౌరవిద్దాం. కనీసం అలాంటి భావన మనలో ఉండాలి. మత భావన ఉన్నప్పటికీ, మన మతం పైన మనకు ప్రేమ ఉన్నప్పటికీ పరమతాలను కూడా మనం గౌరవించే విధంగా దిశగా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇలాంటివి ఇంకా జరగకూడదు మన మతంలో. అంటే పెద్ద పెద్ద పదవులు ఉన్నటువంటి మంచి మంచి వ్యక్తులంతా ఇలాంటి చిల్లర పనులు జరుగుతున్నప్పుడే ముందుగానే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ ఇష్యూ పైన ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా కూడా మీరంతా రియాక్ట్ కావాలని చెప్పేసి మీకు పేరున దండం పెడుతున్నా. ఈ విషయం పైన మీరు ఖచ్చితంగా రియాక్ట్ కావాలి, జనాలకు న్యాయం చేయాలని చెప్పేసి మన ఛానల్ నుంచి కోరుతున్నా. అయితే వేదాంత పై నువ్వు చాలా మంచి మంచి వీడియోలు చేస్తున్నావు అని సపోర్ట్ చేస్తాం, ఏమేమి కాదంటలేము, మంచిగా నేను ఫాలో చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇందులో ఏం తీసుకున్నావు అనా అంటే ఒకటి భజన తీసుకున్నావు చూడానా. అది ఏమైతుంది అనా అంటే ఇప్పుడు నీ వర్షాల్లో మంచిగా చూస్తున్నారే, తర్వాత రేపు నీ కిందనే పురుగులు ఉట్టుకొస్తారే. ఏమంటారు తెలుసా, అరే వీడు మన హిందూ మతాన్ని కించపరిచిండు, మన హిందూ దేవుని కించపరిచే విధంగా ఈ పద్యం పాడిందని చెప్పేసి పుట్టుకొస్తారనా. మన జనాలకు అంత అవగాహన ఉంటే ఇట్లా మోసవరనా? ఈ అలియాస్ గాడు, అప్పాజీ గాడు, బొక్కు గాడు, భోజు గాడు వీళ్ళకి ఈ మాయమంత్రాలకు ఎవరు లొంగడనా? ఈ అవగాహన లేకనే మతాధిపతులు ఏది చెప్తే అదే నిజం అనుకోని చెప్పేసి అన్ని నమ్ముతున్నారే. ఏదేమైనా మంచి వీడియో చేసినామన్నా, నేను తిట్టుకమ్మని మేము నిన్ను నెగిటివ్ గా మాట్లాడలేదు, మన మంచి కోరే మాట్లాడుతున్నాం. ఇన్ఫ్లుయెన్సర్లు అంతా జనాల బాగా కోరుకునే విధంగానే మన రూట్ ఉండాలి, మన మార్గం ఉండాలి. కాబట్టి మన ఛానల్ నుంచి నీకు కూడా థ్యాంక్ యూ, నీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. ఇలాంటి విషయం పైన నీకు కూడా మా ఛానల్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వేదాంత్ భాయ్. ఇలాంటి విషయాలపైన జనాలకు అవగాహన కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ.